గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. నల్లజర్ల గ్రామంలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు కోవూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి బంగారం, 3 లక్షల నగదు, 1 కారు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అతను పాకలపాటి సుభద్ర గారు, ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. వాళ్ళ బాబు వేరే చోట ఇక్కడే అత్తగారితోటి ఊరే అక్కడ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ కాలిపోయింది. దానివల్ల ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవటం వలన అతను అత్తగారింటి దగ్గర ఉన్నాడు. ఈవిడ పెద్ద ఆవిడ ఒకడే ఉంది. ఆ రోజు నైట్ వీళ్ళు మొత్తం 8 మంది వాళ్ళు డే టైంలో ఎక్కి చేసుకున్నారు. ఎవరు ఒంటరిగా ఉంటారు, మనం వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా మనం బయటికి రాగలం అనే దాని మీద వీళ్ళు రెక్కీ చేసుకొని ఆ నైటు ఆ 1 గంట ఆ ప్రాంతానికి 4 లోపలికి వెళ్ళారు. మిగతా 4 బయట ఉన్నారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడకి లోపల బెడ్రూమ్ లో పడుకొని ఉంది. మిడ్ నైట్ అవ్వటం వల్ల మంచి గార్డ్ నిద్రలో ఉంది. సైడ్ డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. పడుకున్న ఆవిడ్ని మంచం మీద బెదిరించి ఆవిడ్ని కొట్టి ఆవిడ మెడలో ఉన్న బంగారు వస్తువులు, తర్వాత గాజులు, చెవులు సంబంధించిన వస్తువులు ఇవి దొంగిలించారు. ఆవిడ్ని థ్రెట్ చేశారు. బెదిరించి ఇల్లంతా కూడా బీరువాళ్ళు అవి బ్రేక్ చేసి లోపల ఎతికారు. లోపల మరేం దొరకలేదు. ఆ ఉన్న వరకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్గా వీళ్ళు మనకి దీనిలో ఫక్రుద్దీన్ అని ఇతను నెల్లూరు సంబంధించిన అతను. ఇతను మన ఆంధ్రవాడు షేక్ ఫక్రుద్దీన్. ఇతను గతంలో ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఒంగోలు జైల్లో ఉన్నప్పుడు ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్, తార్ గ్యాంగ్ అంటారు దీనిని. ఈ తార్ గ్యాంగ్ సంబంధించిన బారు, సదాను, తర్వాత కేశు మేడ అనే వాళ్ళు, ఆ గ్యాంగ్ కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళతోటి మనం బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేద్దాం, ఆంధ్రాలో బాగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటారు, మనం నేరాలు చేస్తాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు రండి అని చెప్పి జైల్లో ఉండగా మాట్లాడుకున్నారు. అదేవిధంగా వాళ్ళు బయటకు తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.